ఈరోజు మరి మేము అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన 71.57 ఎకరాలని మరి సందర్శించి అక్కడికి వెళ్ళి వాస్తవాలు ప్రజలకి చూయించి అక్కడ 5 ఎకరాలు ఖాళీగా ఉంది అది కూడా చూయించి, ఎందుకంటే అది ఎక్కడ ఉంది అని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు అడుగుతున్నారు, వాళ్ళకు కూడా సమాధానం చెప్పే విధంగా, అలాగే ఈ ప్రాపర్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మరి గుంటూరు నుంచి తరలి మేమందరం అక్కడికి వెళ్తున్నాము మంగళగిరికి. అలాగే మంగళగిరి దగ్గర నుంచి ఇన్ఛార్జ్ అయిన వేమారెడ్డి గారు కూడా వస్తున్నారు. సో దీన్ని ఇంపార్టెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ నుంచి మేము మాటలు చెప్పడానికి అందరం చెప్తూ ఉంటాం, కానీ అక్కడికి వెళ్ళి చూయించి జెండా పాతి, ఎందుకంటే అది హబీబుల్లా ఖాన్ గారు ఏ విధంగా మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏ విధంగా ఆయన భూమిని ఇప్పుడు దాకా కాపాడుకుంటా వస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని దాచుకోవటానికి దోచుకోవటానికి దండుకోవటానికి వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. దాన్ని ఆపాలి అని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇంకా దేవుడి మీద వదిలేస్తున్నాము. ఏదైనా కూడా అల్లా ఉన్నారు, ఖచ్చితంగా దాన్ని కాపాడుకుంటాము. ఖచ్చితంగా దీనికి మీరు ఏదో పీపీపీ మోడ్ అనో లేకపోతే లాంగ్ లీజ్ అని చెప్తున్నారు, ఇవన్నీ జరగకుండా చూడడానికి చేయటానికి మేము అందరం అడ్డుగా ఉంటామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. రేపు అనగా రేపు మార్నింగ్ 10 o'clock కి మేమందరం కలెక్టరేట్ ఎదురుగా మరి ధర్నా చౌక్ దగ్గర అందరం సమావేశమై అక్కడి నుంచి వెళ్ళి కలెక్టరేట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఎందుకంటే దీంట్లో దాదాపుగా పిటిషన్స్ లైక్ అబ్జెక్షన్స్ అనేవి పబ్లిక్ నుంచి తీసుకున్న అబ్జెక్షన్స్, అలాగే దీంట్లో లైఫ్ మెంబర్స్ ఉన్నారు, అలాగే ఇంకా ఏమో మసీద్ కి సంబంధించిన వాళ్ళందరి దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్లి కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూడా ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో కూడా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాం. అలాగే భారీ ఎత్తున రేపు మార్నింగ్ కూడా గుంటూరు జిల్లా కలెక్టరేట్ గారికి రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము. థ్యాంక్ యూ.